60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. I'm Anita and I'm here with you all to tell you all another concept. ఎందుకు, ఏంటి, ఎక్కడ, ఎలా, ఎవరు అని అడగడం మనకు వచ్చు, అవునా? ఏంటి, వాట్, ఎక్కడ, వేర్, ఎప్పుడు, వెన్, ఎలా, హౌ, ఎవరు, హూ, రైట్? ఇవి మనకు వచ్చు అనుకుంటున్నా. నేనే చెప్పాను మీకు ఒకరోజు క్వశ్చన్ వర్డ్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం వాటికి ఒక వర్డ్ యాడ్ చేస్తే ఏం మీనింగ్ వస్తుందో చూడండి. ఏం మీనింగ్ వస్తుందంటే ఇంకేంటి, ఇంకెక్కడ, ఇంకెలాగా, ఇంకెవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలంటే ఎట్లా. దట్స్ వాట్ యూ విల్ లెర్న్ టుడే. ఏ వర్డ్ యాడ్ చేయాలంటే ఎల్స్ అన్న వర్డ్ యాడ్ చేయాలి. వాట్ పెట్టినాం అనుకోండి, వాట్ ఎల్స్. ఇది చాలా ఫ్రీక్వెంట్గా వింటాం. ఇంకేంటి, దీంతో చాలా క్వశ్చన్స్ అడగొచ్చు అని మీకు తెలుసా? ఇంకేం కొన్నావు, వాట్ ఎల్స్ డిడ్ యూ బై. ఏం కొన్నావు అంటే వాట్ డిడ్ యూ బై. ఇంకేం కొన్నావు అంటే వాట్ ఎల్స్ డిడ్ యూ బై. ఇంకేం కొందాం అనుకుంటున్నావు, నేను ఒకటేదో కొన్నాను ఇంకా వెతుకుతూ ఉంటే మీరు అడగవచ్చు అనమాట. ఇంకేం కొందాం అనుకుంటున్నావు కదా, సో ఎట్లా నాలి, వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు బై. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు బై, ఇంకేం కొందాం అనుకుంటున్నావు. వాట్ ఎల్స్ ఆర్ యూ బయింగ్ అనొచ్చు కంటిన్యూస్ లో, ఇంకేం కొంటూ ఉన్నావు అన్నట్టు. వాట్ ఎల్స్ విల్ యూ బై, నేను ఒక లిస్ట్ చెప్తున్నాను మధ్యలో ఆపేసాను. అవును, వెయిట్ ఇంకా ఉన్నాయంటే అవునా, ఇంకేం కొంటావు, ఇంకా ఏం కొంటావు కదా, అది ఫ్యూచర్ కదా. సో యూ సే వాట్ ఎల్స్ విల్ యూ బై, వాట్ ఎల్స్ విల్ యూ బై, ఇంకేం కొంటావు అన్నట్టు. సో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ దీనికి సంబంధం లేదు, ఎల్స్ కి అన్ని టెన్సెస్ లోనూ వాడచ్చు ఇంకేంటి అన్న మీనింగ్ తో అనమాట. ఇది వాట్ ఎల్స్ కదా. వేర్ ఎల్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇంకెక్కడికి వెళ్ళావు నువ్వు, అక్కడ కాకపోతే ఇంకెక్కడ జాయిన్ అయ్యావు, ఇంకెక్కడ జాయిన్ అవుతావు, ఇంకెక్కడ వెతుకుతున్నావు, ఇంకెక్కడ వెతకాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడగొచ్చు. వేర్ ఎల్స్, వేర్ ఎల్స్ షుడ్ ఐ వెయిట్, ఇంకెక్కడ వెయిట్ చేయాలి నీకోసం అన్నట్టు. నీకోసం కాదు, ఇంకెక్కడ వెయిట్ చేయాలి, నీకోసం అని చెప్పాలంటే వేర్ ఎల్స్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ అన్నట్టు చెప్పండి. నేను అది ఆ షాప్ లో కొనలేదండి అన్నాను అనుకోండి, అవునా అక్కడ కొనలేదా, మరి ఇంకెక్కడ కొన్నావు నువ్వు. చూసారా, ఇప్పుడు ఇంకెక్కడ కొన్నావు అనాలి. వేర్ ఎల్స్ డిడ్ యూ బై, వేర్ ఎల్స్ డిడ్ యూ బై ఇట్. లంచ్ చేశాను, బయట చేశాను లంచ్ అన్నాను అనుకోండి, ఓకే అదా ఆ హోటల్లోనేనా అంటే కాదు, అక్కడ కాదు అన్నాను. ఇంకెక్కడ చేసావు మరి లంచ్ నువ్వు. ఇప్పుడు చూడండి, ఇంకెక్కడ, వేర్ ఎల్స్ డిడ్ యూ హ్యావ్ లంచ్. ఓకే, ఇలాగా వేర్ ఎల్స్, ఇంకెక్కడ. వెన్ ఎల్స్ కూడా చెప్పొచ్చు, ఇంకెప్పుడు అన్నట్టు వస్తుంది మీనింగ్. వెన్ ఎల్స్ డిడ్ యూ కమ్, ఇంకెప్పుడు వచ్చావు నువ్వు. నేను వచ్చింది పొద్దున్న కాదు అన్నాను అనుకోండి, అవునా పొద్దున్న కాదు, ఇంకెప్పుడు వచ్చావు మరి. వెన్ ఎల్స్ డిడ్ యూ కమ్ దెన్. వెన్ ఎల్స్ విల్ యూ బై, ఇంకెప్పుడు కొంటావు, ఇంకెప్పుడు ఫోకస్ చేస్తావు నువ్వు. అంటే ఇప్పుడు మీరు ఫోకస్ చేయట్లేదు లైఫ్ పైన, నేను అడుగుతున్నా వెన్ ఎల్స్ విల్ యూ ఫోకస్. నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు అండి, వెన్ ఎల్స్ విల్ యూ లెర్న్ ఇంగ్లీష్, ఇంకెప్పుడు నేర్చుకుంటారు ఇంగ్లీష్ మీరు అని చెప్పి. వెన్ ఎల్స్, వెన్ ఎల్స్ విల్ యూ లెర్న్, ఇంకెప్పుడు నేర్చుకుంటారు. వెన్ ఎల్స్ విల్ యూ ఫోకస్, ఇంకెప్పుడు ఫోకస్ చేస్తారు. చూద్దాంలే జాబ్ దే ఉంది అంటూ ఉంటారు. వెన్ ఎల్స్ విల్ యూ గెట్ ది జాబ్, ఇంకెప్పుడు తెచ్చుకుంటావు జాబ్. వెన్ ఎల్స్ విల్ యూ ట్రై, ఇంకెప్పుడు ట్రై చేస్తావు. ఇలా వెన్ ఎల్స్ అంటే ఇంకెప్పుడు. చెప్పాను కదా, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ సంబంధం ఉండదు, ఎప్పుడైనా అడగొచ్చు. హౌ ఎల్స్ ఇంకొకటి, అంటే ఇంకెలాగా. హౌ ఎల్స్ షుడ్ ఐ కమ్, ఇంకెలా రావాలి నేను. బైక్లో రావద్దు అన్నారు అనుకోండి, బైక్లో రావద్దు, హౌ ఎల్స్ షుడ్ ఐ కమ్. అలా ఇంకెలా రావాలి నేను. హౌ ఎల్స్ షుడ్ ఐ ప్రాక్టీస్, ఇలా కాదండి ప్రాక్టీస్ చేయాల్సింది, నేను చెప్తా స్ట్రక్చర్స్ నేర్చుకోవద్దండి అని. అవునా అండి, హౌ ఎల్స్ షుడ్ ఐ ప్రాక్టీస్, ఇంకెలాగా ప్రాక్టీస్ చేయాలి నేను. ఇలా హౌ ఎల్స్ అని వస్తుంది. ఇలా కాదు వండాల్సింది అన్నాను అనుకోండి, అవునా హౌ ఎల్స్ షుడ్ ఐ కుక్, ఇంకెలాగా వండాలి, ఇంకెలా వండాలి, ఇంకెట్లా వచ్చినావు నువ్వు, ఇంకెలా వచ్చావు. హౌ ఎల్స్ డిడ్ యూ కమ్, ఇంకెలా నేర్చుకున్నావు. హౌ ఎల్స్ డిడ్ యూ లెర్న్. ఇలా పాస్ట్ లో అయితే డిడ్ పెట్టేసేయండి, ఫ్యూచర్ అయితే విల్. హౌ ఎల్స్ విల్ యూ కమ్, హౌ ఎల్స్ విల్ యూ లెర్న్, హౌ ఎల్స్ విల్ యూ డూ ఇట్. ఇలాగా ఫ్యూచర్ అయితే విల్ పెట్టేసేయండి. చెప్పానా, టెన్స్ తో సంబంధం లేకుండా జస్ట్ యూజ్ ఎనీథింగ్.
జస్ట్ ఎల్స్ పెట్టండి అంతే. వాట్ ఎల్స్ ఇంకేంటి, వేర్ ఎల్స్ ఇంకెక్కడ, వెన్ ఎల్స్ ఇంకెప్పుడు, హౌ ఎల్స్ ఇంకెలాగా, హూ ఎల్స్ కూడా ఉంటది ఇంకెవరు, హూ ఎల్స్ కేమ్ ఇంకెవరు వచ్చారు, హూ ఎల్స్ విల్ కమ్ ఇంకెవరు వస్తారు, హూ ఎల్స్ ఈజ్ కమింగ్ ఇంకా ఎవరు వస్తూ ఉన్నారు. ఓకే, ఏ క్వశ్చన్ చూసినా ఇలా అన్ని టెన్స్లో ట్రై చేయండి. ఒక చిన్న క్వశ్చన్ కనిపించినా ఇది పాస్ట్లో ఎలా ఉంటుంది, జనరల్ యాక్షన్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, కంటిన్యూస్లో ఎలా ఉంటుంది, ఇలా ఈ 4 టెన్స్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఓకే, యాక్చువల్గా ఈ వర్డ్ లేదు మస్ట్ అండ్ షుడ్ అన్నది, కానీ మనం అలవాటు పడిపోయాం అనమాట. వై ఎల్స్ అని ఇంకొకటి ఉంటుంది. వై ఎల్స్ అంటే ఇంకెందుకు వస్తున్నావు నువ్వు, ఇంకెందుకు కొన్నావు, ఇంకెందుకు జాయిన్ అయ్యావు ఇక్కడ నేర్చుకోవడానికి కాకపోతే, ఇట్లా చాలా చాలా క్వశ్చన్స్ మనం ఫామ్ చేయొచ్చు. వై ఎల్స్ డిడ్ యూ జాయిన్ హియర్, ఇంకెందుకు జాయిన్ అయ్యావు ఇక్కడ. వై ఎల్స్ ఇంకెందుకు, ఇక్కడ అగైన్ పాస్ట్ అయితే డిడ్ పెట్టేయండి. వై ఎల్స్ డిడ్ యూ కమ్ ఇంకెందుకు వచ్చావు, వై ఎల్స్ డిడ్ యూ బై ఇంకెందుకు కొన్నావు, వై ఎల్స్ డిడ్ యూ ఆర్డర్ ఇంకెందుకు ఆర్డర్ చేసావు. ఓకే, వై ఎల్స్ ఆర్ యూ క్రయింగ్ కంటిన్యూస్లో ఇంకెందుకు ఏడుస్తూ ఉన్నావు నువ్వు, వై ఎల్స్ ఆర్ యూ బయింగ్ ఇట్ ఇంకెందుకు కొంటూ ఉన్నావు కంటిన్యూస్లో. వై ఎల్స్ విల్ యూ బై ఇట్, వై ఎల్స్ విల్ యూ ఆర్డర్, వై ఎల్స్ విల్ యూ జాయిన్ ఫ్యూచర్. ఓకేనా, ఇంకెందుకు అన్న మీనింగ్ వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అర్థమైందా? డూ యూ వాంట్ మీ టు గివ్ యూ ఎనీ మోర్ ఎగ్జాంపుల్స్? వాట్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు టీచ్, ఇంకేం టీచ్ చేయమంటారు? వేర్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు టీచ్ ఇఫ్ నాట్ ఆన్ యూట్యూబ్, ఇంకెక్కడ టీచ్ చేయమంటారు యూట్యూబ్లో కాకపోతే? వెన్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు టీచ్ ఇఫ్ నాట్ టుడే, ఇంకెప్పుడు టీచ్ చేయమంటారు? వై ఎల్స్ డూ యూ వాంట్ మీ టు టీచ్, ఇంకెందుకు టీచ్ చేయమంటారు? ఓకే, ఊరికే ఎగ్జాంపుల్ అంతే, బట్ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. చూసారా, చాలా ఫ్రీక్వెంట్ గా ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడుగుతాం అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, అంతే. I'll see you all later అండి with some other important concept next time. Bye bye, take care.